మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలగండభూః చందనద్రవ దిగ్ధాంగీ చాంపేరకుసుమ ప్రియా. మదఘూర్ణిత రక్తాక్షి పరవసత్వము వలన తిరుగుటచే ఎర్రధనమును పొందిన కన్నులు గలది. మదం అంటే ఆనంద పరవసత్వమని, ఘూర్ణిత అంటే ఆనంద పారవస్యంతో చలించేదని, రక్తాక్షి అంటే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అనే గుణ సంబంధమైన అర్థం చెప్పుకోవాలి. ఈ ఆనంద పారవస్యం ఆమె నిత్య యవ్వన ప్రాభవం వలన ఉండే ఉత్సాహ లక్షణం. ఆనంద పారవస్యంతో చలించే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది అని ఈ నామానికి అర్థం. మదపాటల గండభూ ఆనంద పారవస్యము వలన తెలుపు, ఎరుపు సమిశ్ర వర్ణములో ప్రకాశించు చెక్కిళ్ళు గలది. నిత్య యవ్వనములో ఉండే అమ్మవారు నిత్యానంద పారవస్యంతో ఉండడము వలన చెక్కిళ్ళు కందినట్లు ఎర్రబడ్డాయి. ఎరుపుదనం అంటే తెల్ల తామర పువ్వు, ఎర్ర తామర పువ్వుల మిశ్రవర్ణం అన్నమాట. ఈ మిశ్రవర్ణాన్నే పాటల వర్ణం అంటారు. ఆనంద పారవస్యం వలన పాటల వర్ణ ప్రభతో విరాజిల్లు చెక్కిళ్ళు అనగా కపోలాలు గలది అని ఈ నామానికి అర్థం. చందన ద్రవ దిగ్ధాంగి మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది. పరిమళ ద్రవ్యములు, పన్నీరు కంటే కూడా మంచి గంధరసం రాసుకున్నవారి శరీరానికి చల్లగా హాయిని చేకూరుస్తుంది. ఎదుటవారికి ఆహ్లాదకరమైన శుద్ధసత్వమైన పరిమళాన్ని వెదజల్లుతుంది. ఈ శుద్ధసత్వ పరిమళ లక్షణం బ్రహ్మవర్చస్సును సూచిస్తుంది. శుద్ధసత్వమైన, ఆహ్లాదకరమైన, మంచి గంధపు రసం పూయబడిన శరీరము కలది అని ఈ నామానికి అర్థం. చంపేయ కుసుమ ప్రియ సంపెంగ పుష్పములందు ప్రీతి కలది. తుమ్మెద సంపెంగి పువ్వు మీద వ్రాలదు. షట్పది అనగా తుమ్మెద 6 కాళ్ళను కలిగి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 6. అందుకే సాధన చేయదలచిన వారిని ఇంద్రియాలు, మనస్సు యొక్క ప్రలోభాలకు లోపడకూడదని హెచ్చరిస్తారు. సాధకులు కూడా ఇలాగే ఈ 5 ఇంద్రియాలు, మనస్సు ప్రలోభాలకు లొంగిపోకూడదనే తన అభీష్టాన్ని సంపెంగ పువ్వుపై గల తన ఇష్టం ద్వారా తెలియచేస్తోంది అమ్మవారు. మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలగండభూః చందనద్రవ దిగ్ధాంగీ చాంపేరకుసుమ ప్రియా.